ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం దానిస్తుండగా వాక్య భాగం అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనము. మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానంను దృఢపరచెను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానంను దృఢపరచెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనంలో మరియు ఇజ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమారుడు, పశ్చాత్తాపపరుడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏదీ చేయలేడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణను శుభ నిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచును గాక. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 8వ వచనం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో ఉపదేశం విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొను, అది నీకు జీవము కనుక దానిని పొందియుండుము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టము, దాన్ని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, దాని ప్రాణమును తెప్పరిలా చేయును, యెహోవా శాస్త్రం నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టించును. చివరిగా ఒక మాట, కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 4వ వచనంలో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ తండ్రి, మీరే మాకు ఆశ్రయ దుర్గమై ఉన్నారు తండ్రి. నాయన, మీ భయభక్తులు కలిగి మీ ప్రేమ కృపలను నిరంతరము కాపాడట్లు సహాయం చేయమని నీ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.